పాయింట్ ఏంటంటే ఇక్కడ త్రిష గారు పట్టుదల ఒకటి ఇక్కడ బలంగా. అవును, అంటే గతంలో నేను సీఎం అవుతానని అన్నారు, కానీ ఆయన సీరియస్గానే అన్నారు, ఇది కామెడీగా అనలేదు, దాని వెనక ఒక స్టోరీ ఉంది అంటారు. అది వాస్తవమేనా? చెప్తారు అది అదే ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ పబ్లిక్లో మాత్రం బలంగా ఉంది సార్. ఏమనంటే ఆమె ఉదయనిధి గారితో మ్యారేజ్ అంటే ఒక రిలేషన్లో ఉండేవారు అని చెప్పేసి ఒక ఇది ఉంది. అప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోమంటే తను చేసుకోను అన్నాడని. ఓకే. అలాంటప్పుడు మరి తను వేరే ఇంకొక వ్యక్తితో పెళ్లి కుదుర్చుకుంటే ఆ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేపించి ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తిని భయపెట్టి అతని చేతనే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నానని 1,00,000 పోస్టర్లు రాష్ట్రం మొత్తం అతికింపజేశాడని ఉదయనిధి గారి గురించి చెప్పుకుంటారు. ఇది ఆయన ఒక పెద్ద విలన్గా చేసింది. ఓకే. ఎవరికైనా ఒక సినిమాలో కూడా ఇట్లాంటి పాత్ర ఒకటి వస్తే అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో అంత ఉదయనిధి గారి మీద అక్కడ నెగిటివ్గా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ త్రిష గారు కూడా బహుశా ఇది దృష్టిలో పెట్టుకొని నేను సీఎం అవుతా అని అన్ని సరదాగా చెప్తున్నట్టుంది, కానీ ఆమె సరదాగా చెప్పినట్టు నాకు అనిపించట్లేదు. ఆవిడ చాలా గట్టిగా పట్టుదలతోనే ఆ మాట చెప్పినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వారిద్దరు జీవితం కలిసి సాగించే నేపథ్యంలో అలాంటిది జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? ఓకే.